కర్నూలు నగరంలో జరిగినటువంటి చిన్నారి ఘటన ఏదైతే ఉందో భిక్షాటన చేస్తూ నిద్రిస్తున్నటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో అందరినీ కలిచివేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే కర్నూలు నగరంలో దానికి సంబంధించి జిల్లా సంబంధించినటువంటి బాలల సంరక్షణ అధికారి శారదా మేడం మనతో ఉన్నారు. దానికి సంబంధించి ట్విట్టర్లో నారా లోకేష్కు ట్వీట్ చేయడం జరిగింది. మేడం చెప్పండి, మంత్రి కూడా స్పందించారు, అధికారులు రెస్పాండ్ అయ్యి త్వరగా ఉండే ఆ బాలలను కావచ్చు తమ తల్లిదండ్రులను ఎక్కడున్నారో కనుక్కోండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే మీరు ఏం ఐడెంటిఫై చేశారు సార్? ఇప్పుడు మేము సార్ స్పందించిన విషయాన్ని సోషల్ మీడియాలో మా కలెక్టర్ గారు నోటీస్ కూడా వచ్చింది సార్. సార్ ఆదేశాల మేరకు మేము అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మేము డ్రస్ సర్కిల్ సరౌండింగ్స్లో చూసినప్పుడు ఆ టైంలో అయితే ఎవరూ లేరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హ్యాండిక్యాప్డ్ పెద్దాయన ఉన్నారు బెగ్గింగ్ చేసుకుంటూ. మేము అతనితో మాట్లాడాము. అతనితో మాట్లాడి ఈ టైంలో కానీ ఇప్పుడు ఎవరన్నా వచ్చినారా అని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన గత 10 రోజుల క్రితం అయితే ఒక చైల్డ్ ఇక్కడ బెగ్గింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు తండ్రితో వచ్చాడు ఆ బాబు, కర్ణాటక వాళ్ళని మాతో చెప్పడం జరిగింది సార్. మేము అతనితో కూడా మాట్లాడినాము, ఇంటరాక్ట్ అయినాము. ఆ తర్వాత అబ్దుల్ ఖాన్ ఎస్టేట్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చైల్డ్ మాకు ట్రేస్ అవుట్ అయ్యాడు. ఆ బాబుని మేము రెస్క్యూ చేసినప్పుడు బాబు గుంటకల్ అని చెప్పినాడు, కానీ మేము అబ్బాయితో మాట్లాడి అబ్బాయికి కౌన్సిలింగ్ చేసి అబ్బాయిని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ మన కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉన్న పార్క్ దగ్గర ఆమె చిన్న బొమ్మలు పెట్టుకొని అమ్ముతూ ఉంది. అక్కడికి తీసుకెళ్ళాము బాబుని. తీసుకెళ్ళి తల్లితో మేము మాట్లాడినప్పుడు, తల్లికి కౌన్సిలింగ్ చేసినప్పుడు, మాది గుంటకల్ ఏరియా, గుంటకల్ ప్రాంతంలో గంటా చర్చి దగ్గర నియర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉందంట సార్. అక్కడ ఉన్నాము మేము, అక్కడ వాళ్ళమే 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. బాబు చదువుకుంటున్నాడా అని తల్లితో మేము మాట్లాడినప్పుడు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో తీసుకున్నారని తెలియజేశారు. ఇదే విషయము మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారితో కూడా మేము వారి నోటీస్లో పెట్టడం జరిగింది. ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళని హోమ్లో పెడదామని మేము ఎంతసేపు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పినా కానీ తల్లి అప్పటికే ఆమె ఆల్కహాల్ తీసుకొని అడిక్ట్ అయ్యిందండి. ఆల్కహాల్లో మత్తుగా ఉండి ఏడుస్తూ కొంచెం గొడవ చేసింది అక్కడ. మేడం, అంటే ఈ విషయాన్ని సీరియస్గా మంత్రి గారు తీసుకున్నారు. గతంలో కూడా మనం చూసాము, అంటే కర్నూలు బస్టాండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, రాజుగారి సెంటర్, ఇటు పాత బస్టాండ్ ఏరియాలో కూడా ఇలాంటి ఏదైతే చిన్నపిల్లలకు ఆ పెయింట్ వేసి వివిధ రకాలుగా, అంటే జాతీయ సంబంధించినటువంటి మహాత్ముల సంబంధించినటువంటి టైప్లో తయారు చేసి వారిని అలంకరణగా పెట్టి ఈ విధంగా భిక్షాటన చేయిస్తూ ఉంటారు. అంటే మంత్రి స్పందించిన తర్వాత ఇలా జరిగింది. అంటే గతంలో మీరు ఏదైనా డ్రైవ్ చేశారా? అంటే అలాంటి వారిని ఐడెంటిఫై చేశారా? మనకి కర్నూలు జిల్లాలో రెగ్యులర్గా డివిజనల్ వైజ్, మండల్ వైజ్గా, అదే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎవ్రీ వెన్స్డే చైల్డ్ లేబర్ డ్రైవ్ విత్ లైన్ డిపార్ట్మెంట్స్తో మనం డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. దానిలో భాగంగానే లేబర్ డిపార్ట్మెంటు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ వాళ్ళు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలా పోలీసు అందరం కలిసి ఒక డ్రైవ్ కండక్ట్ చేసి 2 టీమ్స్గా ఏర్పాటు చేసుకొని ఎవ్రీ వీక్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో మీరు అన్నట్లు రాజ్విహార్ సెంటర్లో బంగారుపేట నీల్ షికారి కమ్యూనిటీ ఉందండి. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లల వరకు వైట్నర్, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా మత్తులో ఉంటారండి. వాళ్ళని మేము చాలాసార్లు రెస్క్యూ చేసి కమిటీ ముందు ప్రొడ్యూస్ చేశాము. కొంతమంది పిల్లల్ని కూడా కడప బాయ్స్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు మేము డ్రైవ్ చేసినప్పుడు తల్లి వచ్చి మా మీద రాళ్లతో కొట్టడానికి మమ్మల్ని వెంబడించిందండి. అక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు. ఏమంటే వాళ్ళు బాగా మత్తుకి బానిస అయ్యి ఉంటారు, అడిక్షన్లోనే ఉంటారు. ఆ మత్తులో ఆమె మా ముందు బ్లేడ్తో కూడా చేయి కోసుకొని ఆ రక్తాన్ని చిందించింది మా మీదకి. ఆమె పాజిటివ్ క్యాండిడేట్ అండి, పాజిటివ్, ఆమె హెచ్ఐవి పాజిటివ్తో ఉంది. ఇట్లా జరగటం వల్ల వాళ్ళకి ఎంత సెల్ఫ్ మోటివేట్ మేము ఎంత చేస్తున్నా కానీ వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఇక్కడ జరగటం జరుగుతుంది. ఎన్ని రోజులు, అది కాక మమ్మల్ని, మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి మమ్మల్ని చూడగానే వాళ్ళు పరిగెత్తటం, ఆటోల కింద పడటం, ఇట్లా జరుగుతుంది. అంటే మనం ఫర్దర్గా ఇలాంటి బాలలకు సంబంధించి పేరెంట్స్ పట్టించుకోకుండా రోడ్డు మీద ఉండేటటువంటి వారికి అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే వారు ఎలా ఉండాలి? ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1098 డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఒకటి ఉంది. దీనిలో ఈ 0 to 18 years పిల్లలు ఎవరైతే ఉన్నారో, నెగ్లెక్టెడ్ చైల్డ్ కానీ, భిక్షాటన చేయించున్న వాళ్ళు, సిఎన్సి చైల్డ్ అండ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు
పెట్టిన వారు, పట్టించుకోని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆర్ఫన్ చిల్డ్రన్స్ కానీ సింగిల్ పేరెంట్ కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి షెల్టర్ హోమ్లో మేము ప్రొవైడ్ చేస్తాము. మన జిల్లాలో 14 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే తెలిసిన వారు మా నోటీస్లో పెట్టినా కానీ తెలియని వారు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది. హెల్ప్ లైన్కి ఫోన్ చేసినప్పుడు వారు మాకు ఆ సమాచారాన్ని చేరవేయగానే వితిన్ మినిట్లోనే మా సిబ్బంది మేము అందరం వెళ్ళి రెస్క్యూ చేయటం జరుగుతుంది. ఆ పిల్లల్ని రిహాబిటేషన్ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి మేము వాళ్ళకి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కర్నూలు నగరంలో ఉండే మీరు అన్నట్లుగా నీలి షికారి ఆ కమ్యూనిటీ కాకుండా నాన్ లోకల్ నుంచి ఈ విధంగా భిక్షాటనకు పాల్పడుతూ ఉన్నారు. ఇది లేకపోవడం వల్లే ఈ భిక్షాటన చేస్తూ ఉన్నారంట. అంటే ప్రభుత్వాన్ని ఏం చెప్పారు? వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళకి టైలరింగ్ కానీ సోర్సెస్ వాళ్ళకి ఏదన్నా ఉపయోగకరంగా మనము ఇప్పుడు మనకి ఏవైనా మనకి అందుబాటులో ఉన్న స్కీమ్స్ వాళ్ళకి కూడా యూటిలైజ్ అయ్యేటట్లుగా చూస్తే చాలా వరకు మోటివేట్ అవుతారు పిల్లల్ని. మేము ఎందుకంటే మనకి పెద్దపాడు చిల్డ్రన్ హోమ్ ఉంది. చిల్డ్రన్ హోమ్లో కూడా అమ్మాయిల్ని అక్కడ జాయిన్ చేశాం. ఆ పిల్లల్ని తల్లిదండ్రులకు కూడా కొంత మోటివేట్ చేస్తే వింటారు కంపల్సరీ. అంటే ప్రజెంట్ ఇప్పుడు మన జిల్లాలో మొత్తం ఓవరాల్గా ఎంతమంది పిల్లలు ఉంటారు మేడం? అంటే ఈ విధంగా భిక్షాటన చేసేవాళ్ళు కావచ్చు, లేదా పేరెంట్స్ వారిని చూసుకోలేని పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు? అంటే మాకు శిశుగృహ వచ్చి ఇప్పుడు బుడగజంగాలకి సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు బెగ్గింగ్ చేసుకుంటున్నారండి. పిల్లలు 4 ఉంటే ఆ పిల్లల్ని మేము హాస్పిటల్ సరౌండింగ్స్లో బెగ్గింగ్ చేస్తూ ఉంటే వాళ్ళని రెస్క్యూ చేశాము. పెద్ద పాపని చిల్డ్రన్ హోమ్ పెద్దపాడులో జాయిన్ చేసాం. ప్రజెంట్ ఆ పాప 4th క్లాస్ చదువుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు అప్పుడు ఆ పాప 5th మంత్ బేబీ, ఫీడింగ్ బేబీ పాపని కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి శిశుగృహాలో మనకి సి క్యాంప్లో ఉన్న శిశుగృహాలో ఆ పాపని జాయిన్ చేయడం జరిగింది. ఇంకో బాబు, 2 పిల్లలు ఉన్నారు. బాబుని విజ్ఞాన మందిర్లో స్కూల్లో కూడా జాయిన్ చేసాం 1st క్లాస్లో. ప్రజెంట్ 2 పిల్లలు మా శిశు విహార్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నెంబర్ అయితే ఉంటుందండి. ఎందుకంటే 2011 నుంచి ఐసిపిఎస్ స్కీమ్ అనేది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ప్రాజెక్టు మనకి కర్నూలు జిల్లాలో 9 ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా మాకు సిడిపిఓస్ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా ఒక పాప మేము రెస్క్యూ చేశాము అని తెలిస్తే ఇమ్మీడియట్గా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి ఆ పాపని షెల్టర్ అయితే. మీరు రెస్క్యూ చేసే టైంలో మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుందంటారు? అంటే డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా ప్రొటెక్షన్ ఉంటుందా? అంటే డైరెక్ట్ మీరు? మాకు 1098 నుంచి కాల్ వస్తుందండి. ఇట్లా ఈ పాప పలానా ఏరియాలో ఉన్నది అని మాకు మెసేజ్ ఇస్తారు, ఫోన్ చేస్తారు. అదేవిధంగా కొంతమంది డైరెక్ట్గా కూడా మా నెంబర్కి కాల్ చేస్తారు. పీడీ గారి నోటీస్కి వస్తుంది. అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కూడా మన డిపార్ట్మెంట్ని సంప్రదించినప్పుడు నేనైతే మా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, అవుట్రీచ్ వర్కర్స్, మా సిబ్బంది అందరం కలిసి పోలీస్ వారి సపోర్ట్తో లైన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇందాక మనం చెప్పినానో వాళ్ళందరూ కలిసి మేము రెగ్యులర్ డ్రైవ్ వాక్ చేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ మీటింగ్ ఒకటి, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ క్వార్టర్లీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుందండి. అది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎప్పుడు మేము రివ్యూ కూడా జరుగుతూ ఉంటుంది. సారు రివ్యూ చేస్తూ ఉంటారు. ఈ 3 నెలల్లో ఎంతమంది పిల్లల్ని మనం రెస్క్యూ చేశామో వాళ్ళని రిహాబిటేషన్, డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కూల్లో కూడా రీజాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ మంత్ 20th పాన్ ఇండియా ఎన్సిపిసిఆర్ వాళ్ళు, అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది, 1 month డ్రైవ్. దానిలో భాగంగా నిన్నటి వరకు కూడా ఈ డ్రైవ్ ప్రతి ఒక్క మండలం వైజ్గా, డివిజనల్ వైజ్గా అందరూ కలిసి కండక్ట్ చేశారు. ఆ డ్రైవ్లో ఇప్పటి వరకు కూడా పిల్లల్ని మేమైతే రెస్క్యూ చేయలేదు, అంటే దొరకలేదండి. చాలా వరకు మన జిల్లాలో పిల్లలు బెగ్గింగ్ చిల్డ్రన్స్ అయితే లేరు. ఎందుకంటే పేరెంట్స్ 2 ఉన్నారు, వాళ్ళు ఉండి కూడా చేపిస్తున్నారు. వీళ్ళు ఈ నిన్న జరిగిన ఇష్యూ అయితే కానీ, ఈరోజు జరిగిన ఇష్యూ కానీ, ఈ పిల్లలు వాళ్ళు గుంటకల్లు నుంచి వచ్చిన ఫ్యామిలీ, వాళ్ళైతే కర్నూలు వాళ్ళు కాదు. ఇది మొత్తంగా నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి ఆ నారా లోకేష్కి నెటిజన్ ట్వీట్ చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి గతంలో జరిగింది. గతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా ఐసిడిఎస్ సంబంధించినటువంటి అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఐసిడిఎస్ అధికారులు అక్కడికి వెళ్ళి రెస్క్యూ
చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా అలాంటి భిక్షాటన చేసేటటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా వీటిని అరికట్టొచ్చు అని తెలుపుతున్న పరిస్థితి. రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.